వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. జాగృతి జనం బాటలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్లో ఎత్తరి గణేష్ ఆధ్వర్యంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. స్థానిక ప్రజలతో కలిసి మురికి కూపంగా మారిన నాగారం నాలాను పరిశీలించారు. దమ్మాయిగూడ మున్సిపల్ భవానీ నగర్ లో లేబర్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, రాష్ట్ర వేముల భవానీ, లలిత యాదవ్, అభిలాష్, వరికుపల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ లేదమ్మా, గవర్నమెంట్ స్కూల్ లేదు, అసలుకే లేదు, మొత్తం అందరు ప్రైవేట్ కే పోతారు. ఎంత ఫీజు ఉంటుందమ్మా? ప్రైవేట్ స్కూల్ కి పోతే ఎంత ఉంది ఫీజు? మామూలుగా ఎవరైనా దూరమైన గవర్నమెంట్ స్కూల్ కే పోయేటోళ్ళు. డ్రైనేజ్ మెయిన్. అర్థమైంది. అంటే ఇది సోర్స్ కదమ్మా, ఇది చూడాలే సమస్య అని ఇక్కడికి వచ్చినాము. ఇది చూస్తే అంత సెట్ అయిపోతుంది, ఇది చేస్తే అన్ని సెట్ అయిపోతుంది. ఈ నీళ్ళే రోడ్ అవతలకి పోతున్నాయి. ఆ పైకాల్ని మొత్తం ఇందులోకి వదిలేరు. వర్షాలు వచ్చినాయంటే ఇళ్ళకి వచ్చి అర్థమైంది. హాస్పిటల్ కి రేషన్ షాప్ అయితే హాస్పిటల్ రేషన్ షాప్ అర్జెంట్ గా అక్కడ పోయినాం అనుకో, మేము లోలీలు పెట్టిస్తాడు ఆయన. అక్కడ కొట్లాడుతుంటాం కూడా. మంచి నీళ్ళు ఒకటి వస్తలేవు మున్సిపాలిటీ, వారానికి వస్తారు. హాస్పిటల్ రేషన్ షాప్ మెయిన్. ఎంత అసలు ఒక స్కూల్ కూడా నేను వచ్చి 50 ఏళ్ళు మేడం, నాకు ఒక 10 గజాలు ఎవరు ఇవ్వలేదు. వస్తాయి అని అంటారు. చంద్రరెడ్డి అట్ట చేసి 10 మంది ముఖ్యమంత్రి, 10 మంది నాకేం ఎవరు ఇవ్వలేదు మేడం. నేను అట్లనే ఉన్నా. నా కొడుకు ఉంటే చనిపోయిండు, భర్త ఉంటే చనిపోయిండు, నేను ఒక్కదాన్ని. 2 బిడ్డలు ఎవరు ఏమీ లేదు మేడం. ఎవరు సాయం చేయమంటే చేయరు. నాకు ఓటు కూడా ఖరాబ్ అంత బాధ ఉంటుంది మేడం, చాలా బాధ ఉంది మేడం. అంగన్వాడీ ఉందా ఇక్కడ? అంగన్వాడీ 2 ఉంటే స్కూల్ ఉండాలి, స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్, ఒక రేషన్ షాప్. ఈ కార్డులను ఇప్పుడు ఇచ్చుకుందాం. అట్లనే ఇక్కడ మా భవానమ్మ ఉన్నది, ఆమెకు ఒక ఫౌండేషన్ ఉన్నది. ఆమె ఏమంటుందంటే ఇంకా కార్డులు లేని వాళ్ళందరికీ ఆమె తరఫున ఉచితంగా ఒక 1000 మందికి ఆ కార్డులు ఇప్పిస్తా అని అంటున్నది. మళ్ళీ వచ్చి ఎవరెవరి కార్డులు వాళ్ళ పేర్లు రాసుకుంటది. భవానక్క మీరు డబ్బులు కట్టే అవసరం లేకుండా తను ఇప్పిస్తా అంటున్నది. సో ఆ సౌలత్ కూడా వినియోగించుకోండి. ఎందుకంటే మన చిన్నదాన్న పెద్దదాన్న దెబ్బ దాకినా చేసిన ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కాబట్టి కార్డు అందరికి వచ్చేటట్టు దయచేసి చూసుకోవాలని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. శివరాత్రి కవిత నాగారం మున్సిపాలిటీలో దమ్మాయిగూడలో ఉన్నాం. దమ్మాయిగూడ, నాగారం ఈ ఏరియా మొత్తం కూడా ఏదైతే డ్రైనేజ్ వసతి కల్పించలేదో దానివల్ల అనేక కాలనీలలో ఇబ్బంది అవుతున్నది. మరి అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయినరు, మల్లారెడ్డి గారు వచ్చిపోయినరు, అన్ని పార్టీల నాయకులు అందరు వచ్చి చూసిపోయినరు. కానీ ఇంతవరకు మరి ఇక్కడ ఉండేటటువంటి దమ్మాయిగూడ చెరువు కానీ దానికి సంబంధించి డ్రైనేజ్ అవుట్లెట్స్ని సరిచేయడం కానీ చేయలేదు. స్థానికులైతే మరి డ్రైనేజ్ మంజూరైందని చెప్తున్నారు కానీ ఇంతవరకు దాని పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్న దమ్మాయిగూడలో చాలామంది ప్రజలు ఉన్నప్పటికీ ఒక రేషన్ షాప్ లేదు. ప్రత్యేకించి 2 అంగన్వాడీలు ఉన్నాయి, అంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రాథమిక పాఠశాల కూడా ఇక్కడ లేదు. ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో 1 నుంచి 5వ తరగతి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా రోడ్డు ప్రధాన రహదారిని దాటి వెళ్ళడం అవుతున్నది. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి రేషన్ షాప్ అయినా ప్రభుత్వ పాఠశాల అయినా తక్షణమే ఇక్కడ చేసేటట్టుగా మరి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్నిటికన్నా పెద్ద సమస్య మురుగునీటి సమస్య. కొంచెం వానాకాలం వచ్చిందంటే కాలనీలు అన్నీ కూడా నీళ్ళు వచ్చి అందరు కూడా ఇంట్లో వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా దీని మీద ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు వానాకాలం వచ్చే లోపల ఈ కాలంలోనే పని పూర్తి చేస్తే మంచిది. శాంక్షన్ అయి ఉంది అంటున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మూడవది, ఇక్కడ చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. మరి ఎవ్వరికి కూడా హాస్పిటల్ పోదామంటే ఇక్కడ బస్తీ దవాఖానా దగ్గరలో కూడా లేదు.
గవర్నమెంట్ హాస్పిటల్ లేక మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళడం చూపించుకోవడంతో చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. సో కనీస సదుపాయాలైనటువంటి బస్తీ దవాఖానా, ఒక రేషన్ షాపు, ఒక ప్రాథమిక స్కూలు, ఈ డ్రైనేజ్ క్లీన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవి జరగడం లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది పొద్దున్న లేస్తే మా ఆడవాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు లేకపోతే ఇంట్లో పిల్లల్ని పంపించలేము, భర్తను పంపించలేము, మేము ఏదైనా పనికి పోవాలన్నా పోలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ దమ్మాయిగూడలో ఇప్పుడు నేను నిలబడ్డ కాలనీలో కూడా వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు వస్తలేవు. మరి ఆ మంచినీళ్ళు ఎందుకు వస్తలేవు? మనం 20 ఇంత పెద్ద గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చేస్తున్నాం. ప్రపంచంలోనే 8వ అతిపెద్ద నగరంగా గుర్తింపు చెందిందని చెప్పి 8వ 18వ ఏదో చెప్పి నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఊదరగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి ఇక్కడ దమ్మాయిగూడలోనే నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అధికారులు తక్షణమే స్పందించాలి. ప్రతిరోజు మంచినీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైతే పైప్ లైన్ ద్వారా మీరు వాటర్లు ఇవ్వలేరో అక్కడ ట్యాంకర్స్ పెడతారా, ఏం పెడతారా పెట్టండి, కానీ ప్రజలకు మాత్రం మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.